అంటే సాతాను కూడా వాక్యాన్ని అంత బాగా ప్రసంగం చేసేటప్పుడు మనల్ని మాయ చేయడానికి మనకు సాతాను ఏజెంట్ల ద్వారా వాక్యాన్ని ఎందుకు చెప్పించదు? అందుకే మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా ఎందుకు చూసుకోమన్నాడండి? విన్నది జాగ్రత్తగా విన్నారో లేదో అనాలి, కానీ చూసుకోమంటే ఏంటంటే వాళ్ళు చెప్తున్న సంగతులు వాక్య ప్రకారం ఉన్నవో లేవో చూసుకోవాలి. మన మైండ్ చెప్పనా ఇంకొక మాట? ఇదిగో 10 సంగతులు ఒక 5 తప్పు చెప్పాడు, 5 రైట్ చెప్పాడు. ఇప్పుడు తప్పు చెప్పిన వదిలేసట, రైట్ చెప్పిన ఏం చేయాలట? మనం తీసుకోవాలట. మరి తప్పు చెప్పిన వాడి సంగతి ఏంటి? మరి ఎక్కడికి వెళ్ళా 5 సంగతులు తప్పే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ధర్మశాస్త్రం ఎంత కఠినమైందో చెప్పనా? 100 ఆజ్ఞలు ఉన్నాయంటే 99 పాటించి ఒకటి తప్పిపోతే పాసా ఫెయిలా? ఆజ్ఞలన్నీ పాటించి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే వాళ్ళు దేవుని దృష్టికి ఎవరో అపరాధులే, దేవుడి దృష్టికి అపరాధులే. అంత కఠినమైన సిస్టం. ఇప్పుడు వాక్యాలు కూడా